దానివల్ల ఏమైపోయింది వాళ్ళ ఫ్యామిలీలో ఒక యాక్టివ్ పర్సన్ పోయింది. హ్మ్. మాలాంటి వాళ్ళందరికి ఒక ఫ్రెండ్ పోయిందండి. ఇండస్ట్రీకి ఓ మంచి నటి. ఒక ఆర్టిస్ట్ కోల్పోయినట్టే కదండీ. అంత చక్కటి అందం, అభినయం అన్నీ ఉండి ఎంతమంది పుట్టగొడుగుల్లాగా వచ్చినా అండి, ఎవరి కళ వాళ్ళదే. ఎవరి టాలెంట్ వాళ్ళదే. సో, ఇలాంటి ఒక కారణం చేత మాత్రం ఎవరి లైఫ్ ఎండ్ అవ్వకూడదండి. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పింది మనం మన గురించి ఎలా ఆలోచించుకోవాలనే దాంతో పాటుగా, మన హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ అనేది పెట్టుకోవాలి. చాలా వరకు అన్నీ చూస్తాం. వాళ్ళు తిన్నారా లేదా? వీళ్ళకి అన్నీ అరేంజ్ చేశామా లేదా? ఆ! చూస్తాం కానీ, మన హెల్త్ బావుందా లేదా? అని మనం చూడం. ఎందుకంటే ఫ్రెష్‌వి ఏవైతే వండుతామో ఫ్యామిలీకి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి మనం తింటాం. అరే! ఎందుకులే వేస్ట్ చేయడం, ఎందుకులే వేస్ట్ చేయడం. నో. అవర్ బాడీ ఈజ్ నాట్ డస్ట్‌బిన్ అండి. మన బాడీ డస్ట్‌బిన్ కానే కాదు. హ్మ్. సో, వాళ్ళకేం పెడతామో మనం అదే తినాలి. ఈట్ హెల్తీ, లివ్ హెల్తీ. అంతే. మనము అందరూ మిగిల్చింది తినడానికో, లేదా వేస్ట్ అయిపోయేది తినడానికో మనం లేము. హ్మ్. ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోవాలి. ఫ్రెష్‌గా తినండి, హెల్తీగా తినండి.